హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి రహస్య. సో, మీరు కూడా నాలాగే బ్యూటీ లవర్ అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ నైకా హాల్. సో, రీసెంట్‌గా నేను ఈ నైకా హాట్ పింక్ సేల్‌లో పర్చేస్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ మీకు చూపిస్తాను. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మనం ఓపెన్ చేసేద్దాము. సో, స్కిన్ కేర్ ఎడిషన్‌లోకి ముందు మనం చూద్దాము. నేను స్కిన్ కేర్ ఎడిషన్‌లో తీసుకున్న ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి ఈ సింపుల్ రిఫ్రెషింగ్ ఫేషియల్ వాష్. సో, నేను కరెంట్ యూజ్ చేస్తున్న ఫేస్ వాష్ అయిపోవచ్చింది. ఏదైనా కొత్త ఫేస్ వాష్ ట్రై చేద్దాము వితౌట్ ఎనీ నాస్టీస్ అన్న ఉద్దేశంతో నేను ఈసారికి ఈ బ్రాండ్ చూజ్ చేసుకున్నాను. లైక్ నేను చాలా విన్నాను. ఈ బ్రాండ్ ప్రొడక్ట్స్ చాలా మందికి బాగా యూజ్ అవుతున్నాయి. అండ్ ఇది లైక్ ఆల్ స్కిన్ టైప్స్‌కి కూడా యూజ్ అవుతది. సెట్ అవుతదనమాట. సో, ట్రై చేద్దాము. లైక్ నా ఫేస్‌కి ఎట్లా సూట్ అవుతదా అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. నేను ఆల్మోస్ట్ అన్నీ ఈసారి లైక్ న్యూ ప్రొడక్ట్సే చూజ్ చేసుకున్నాను. నా స్కిన్‌కి కానివ్వండి, హెయిర్‌కి కానివ్వండి, లైక్ సెట్ అవుతదా లేదా ఒకసారి ట్రై చేద్దాం అన్న ఉద్దేశంతో నేను చూజ్ చేశాను. సో, ఇవైతే లైక్ కాంబో ప్యాక్ మీద ఆఫర్ ఉంది. ఒక్క ఫేస్ వాష్ వచ్చేసరికి 399 అనమాట. ఇక్కడ ఈ ఆఫర్‌లో ఏంటంటే కాంబో ప్యాక్ కలిపి 399 పడుతుంది. సో, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ 50% ఆఫ్. సో, మనకి ట్రై చేయటానికి గూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది కదా! అని చెప్పి తీసుకున్నాను. ఇది నా ఫస్ట్ పర్చేస్. నెక్స్ట్ అదే స్కిన్ కేర్ ఎడిషన్‌లో నేను ఈ మినరల్ సన్ స్క్రీన్ తీసుకున్నాను. ఎపిసాఫ్ట్ ఏసీది. సో, ఇప్పటి వరకు నేను కెమికల్ సన్ స్క్రీన్సే ట్రై చేశాను. మినరల్ సన్ స్క్రీన్ ట్రై చేయలేదు. సో, ఒక్కసారి ట్రై చేసి చూద్దాము. ఇది సెట్ అవుతదా? ఎట్లా ఉంటది? ఏంటి డిఫరెన్స్ ఏమన్నా ఉంటదా? అన్న ఉద్దేశంతో చూద్దామని నేను ఇది తీసుకున్నాను. సో, ఇదొచ్చేసరికి ఏంటంటే ఫార్మసీ బ్రాండ్ అనమాట. మనకి లోకల్ ఫార్మసీ స్టోర్స్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో, ఇది ఎస్‌పీఎఫ్ 30 ఉంది. 50 లేదు. నేను ఎస్‌పీఎఫ్ 30దే తీసుకున్నాను. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 630 అనమాట. సేల్‌లో నాకు 512 పడింది. అరౌండ్ లైక్ 20-25% ఆఫ్. ఎక్కువ ఆఫ్ రాలేదు. బట్ ట్రై చేద్దాము. అసలు డిఫరెన్స్ తెలియాలి కదా! మనకి మినరల్‌కి, కెమికల్‌కి అన్న దాంతో నేను ఇది తీసుకున్నాను. సో, ఇది నా సెకండ్ పర్చేస్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్లమ్ బాడీ లవింగ్ బాడీ ఆయిల్. సో, ఇది మనకి వింటర్ సీజన్‌కి ఎక్కువ ఇంకా హైడ్రేషన్ కావాలి కదా! నాది అది కాక డ్రై స్కిన్ ఇంకా డ్రై అయిపోతది వింటర్ సీజన్‌కి. సో, ఇది మనం రెగ్యులర్ మాయిశ్చరైజర్స్ మీద, బాడీ లోషన్ మీద అప్లై చేస్తే మనకింకా ఎక్కువ ఎక్స్‌టర్నల్ ప్రొటెక్షన్ ఇస్తదనమాట. లైక్ స్కిన్ ఇంకా డ్రై అవ్వకుండా. సో, అందుకని ఆ ఉద్దేశంతో ఒకసారి ట్రై చేద్దాం ఇది ఎటు వింటర్ సీజన్ కాబట్టి అని చెప్పి తీసుకున్నాను. నేను ఎప్పటినుంచో ఈ ప్రొడక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ కుదరలేదు. సో, ఇది వింటర్ సీజన్ కలిసి రావటం వల్ల నేను ఇంకా ఈ ప్రొడక్ట్ ఒకసారి ట్రై చేసేసేయాలి ఎట్లాగన్నా అని చెప్పి తీసేసుకున్నాను. నేనైతే వెనిల్లా ఫ్లేవర్డ్ చూస్ చేసుకున్నాను. మనం కూడా ఆ కప్ కేక్ లాగా స్మెల్లీగా రావాలి కదా! అన్న ఉద్దేశంతో వెనిల్లా ఫ్లేవర్డ్ తీసుకున్నాను. సో, ఇదొచ్చేసరికి 100 ఎంఎల్. 100 ఎంఎల్ కాస్ట్ 299. బట్ సేల్‌లో నాకు 224కొచ్చింది. కైండ్ ఆఫ్ లైక్ 20-30% ఆఫర్ అనమాట. సో, ఇది నా స్కిన్ కేర్‌వి. నెక్స్ట్ హెయిర్ కేర్‌లోకి వెళ్ళిపోదాము. హెయిర్ కేర్‌లో నేను తీసుకున్నది ఇది. ఈ బీ బ్లంట్ హెయిర్ ప్రొటెక్షన్ మిస్ట్ అనమాట. సో, మీ అందరికీ తెలుసు నేను రీసెంట్‌గా అర్బన్ యోగ్‌ది 3 ఇన్ 1 బ్లో బ్రష్ తీసుకున్నాను. అది నేను ఎక్కువగా యూజ్ చేసేస్తున్నాను ఈ మధ్య. వీడియోస్‌కి కానివ్వండి, లేకపోతే బయటికి ఎక్కడికన్నా ఫంక్షన్స్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా అది ఎక్కువ యూజ్ చేస్తున్నాను. సో, హెయిర్‌కి ఆ ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్ కావాలి కదా! ఎప్పుడు ఆ హీటింగ్ పెడుతూ ఉంటే హెయిర్ స్పాయిల్ అయిపోతది. హెయిర్ ఫాల్ ఎక్కువైపోతది కదా! అని చెప్పి ఇంకా ఇదొకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ నేను చూసినప్పుడు లైక్ నంబర్ 1 బెస్ట్ సెల్లర్ లాగా ఉంది నైకా యాప్‌లో. సో, అందుకని అది నమ్మి చూసాను. లైక్ ట్రై చేద్దాము అది ఎట్లా ఉంటదా? ఏంటా? అని చెప్పి. సో, ఇదైతే నేను ట్రై చేసి చూడాలి. లైక్ నిజంగానే ఆ ప్రొటెక్షన్ ఇస్తుందా? లేదా? హెయిర్‌కి ఆ హీట్ నుంచి హెయిర్ కొంచెం సేవ్ అవుతుందా? లేదా? చూడాలి. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 499. ఇది సేల్‌లో నాకు 374కి వచ్చింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఈ లారియల్ ఎక్స్ట్రార్డినరీ హెయిర్ సిరమ్ అనమాట. సో, నేను ఇప్పటి వరకు డిఫరెంట్ హెయిర్ సిరమ్స్ ట్రై చేశాను. బట్ ఇది మాత్రం ట్రై చేయలేదు లారియల్‌ది. సో, ఈసారి ఇది ట్రై చేద్దాము ఒకసారి అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. అండ్ అది కాక నాది ఎక్స్‌ట్రీమ్ ఫ్రిజీ హెయిర్ అనమాట. సో, మేనేజబుల్‌గా ఉండదు.
ఒకసారి ఇది ట్రై చేసి లైక్ నిజంగానే అది సెలూన్ లైక్ స్మూత్ ఫినిష్ ఇస్తుందా? షైన్ ఇస్తుందా నా హెయిర్‌కి? చూద్దాము అసలు సెట్ అవుతదా? లేదా? అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 649. నాకిది సేల్‌లో 389కి వచ్చింది. సో, కొంచెం మంచి ఆఫరే దొరికినట్టు ఈ ప్రొడక్ట్ మీద అయితే. సో, యాహ్! ఇది నాది నెక్స్ట్ పర్చేస్ హెయిర్ కేర్ ఎడిషన్‌లో. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆర్గాన్ ఆయిల్ అండ్ లావెండర్ 2 మినిట్స్ మ్యాజిక్ హెయిర్ మాస్క్. ఇదొచ్చేసరికి లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ వాళ్ళది. నేను ఆల్రెడీ ఈ బ్రాండ్‌లో షాంపూ, కండిషనర్ ట్రై చేశాను. అవి బానే సెట్ అయ్యాయి. ఇదే ఫస్ట్ టైమ్ నేను హెయిర్ మాస్క్ ట్రై చేయటం వాళ్ళ బ్రాండ్‌లో. ఇదైతే నేను చాలా రివ్యూస్ చూసాను ఇన్‌ఫ్లుయెన్స్ నుంచి కూడా. లైక్ ఇది బాగా యూజ్ అవుతది. ఫ్రిజ్జీ హెయిర్ వాళ్ళకి కొంచెం మేనేజబుల్ హెయిర్ లాగా వర్క్ అవుతది ఈ మాస్క్ వల్ల అని చెప్పి. సో, ఈ మాస్క్ నిజంగానే వర్క్ అవుతదా? లేదా? అనైతే నేను ట్రై చేసి మీకు కామెంట్స్‌లో చెప్పండి. నేను రివ్యూలో అక్కడ ఇస్తాను. ఇది నిజంగానే మేనేజబుల్ హెయిర్ అవుతుందా ఫ్రిజ్జీ వాళ్ళకి అని చెప్పి. సో, ఇది చూడాలి. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 600. ఇది నాకు 340కొచ్చింది సేల్‌లో. ఇది కూడా అరౌండ్ లైక్ 40% ఆఫ్‌లో వచ్చింది. సో, నాకు చెప్పండి. ఇది నేను రివ్యూ ఇస్తా ఖచ్చితంగా. నెక్స్ట్ మనం మేకప్ సెక్షన్‌లోకి వెళ్ళిపోదాము. సో, మేకప్‌లో నేను ఫస్ట్ తీసుకుందైతే ఈ బ్యూటీ బ్లెండర్. ఇది స్విస్ బ్యూటీ నుంచి. సో, స్విస్ బ్యూటీ మనందరికీ తెలుసు. ఇట్స్ వన్ ఆఫ్ ద అఫోర్డబుల్ బ్రాండ్. బట్ హై ఎండ్ లాగానే పెర్ఫార్మ్ చేస్తాయి దీని ప్రొడక్ట్స్ అన్నీ. సో, బ్యూటీ బ్లెండర్స్ నా దగ్గర చిన్న సైజ్‌వి ఉన్నాయి. సో, ఇది లా పెద్ద సైజ్‌వి లేవు. సో, అందుకని నేను ఈ పెద్ద సైజ్‌ది లార్జ్ సైజ్‌ది తీసుకున్నాను. ఈ బ్యూటీ బ్లెండర్. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 129. ఇది నాకు సేల్‌లో 103కొచ్చింది. నెక్స్ట్ మార్చ్ నుంచి నేను ఈ 4 ఇన్ 1 బ్రష్ ట్రావెల్ సెట్ బ్రష్ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ ట్రావెలింగ్ పర్పస్ కోసమని నేను తీసుకున్నాను. సో, లైక్ మల్టిపుల్ బ్రషెస్ క్యారీ చేసే బదులు ఈ 4 ఇన్ 1 బ్రష్ క్యారీ చేస్తే సరిపోతుంది కదా! లైక్ అన్ని పర్పస్‌కి యూజ్ అవుతది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. అండ్ మార్స్ కూడా తెలుసు దాని ప్రొడక్ట్స్ కూడా చాలా బావుంటాయి. అండ్ ఎట్ అఫోర్డబుల్‌లోనే ఉంటాయి. సో, దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 659. ఇది నాకు సేల్‌లో 549కి వచ్చింది. పెద్ద ఆఫర్ ఏం లేదు. బట్ నాకు ఇది కావాలన్న ఉద్దేశంతో నేను ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఈ వన్ ఆఫ్ ద ఓజీ మస్కారాస్ నేను తీసుకున్నాను. అందరికీ తెలుసు మెబ్లిన్ మస్కారాస్ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తాయని. సో, నేను ఆల్రెడీ మెబ్లిన్‌వి వేరే డిఫరెంట్ మస్కారాస్ ట్రై చేశాను. బట్ అయితే ఈసారి ఇది ట్రై చేద్దామని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇది వాటర్ ప్రూఫ్. నా దగ్గర ఆల్రెడీ లైక్ వాటర్ ప్రూఫ్ కానిది ఉంది. సో, వాటర్ ప్రూఫ్ ఎప్పుడన్నా ట్రావెలింగ్ పర్పస్ అప్పుడు యూజ్ అవుతుంది కదా! లైక్ స్వెట్ అదంతా లేకుండా మన మస్కారా ఉన్న ప్లేస్‌లో ఉంటుందన్న దాంతో నేను ఈసారి వాటర్ ప్రూఫ్ మస్కారా ఇది తీసుకున్నాను. సో, దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 429. నాకిది సేల్‌లో 257 పడింది. యాక్చువల్లీ ఇదొకటి నాకు, ఇంకొకటి మా ఫ్రెండ్ కోసం అని చెప్పి తీసుకున్నాను ఇవి 2. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్లమ్‌దనమాట. ఇదొచ్చేసరికి నైట్ జెల్. ఇదేమో సాఫ్రాన్ కుంకుమది లైక్ బ్రైట్నింగ్ మాయిశ్చరైజరు. ఈ 2 కూడా నేను మా ఫ్రెండ్ కోసం అని తీసుకున్నాను. తను యూఎస్‌లో ఉంటుంది. డిసెంబర్‌లో వస్తుంది ఇండియాకి. సో, తనని అడిగి లైక్ నీకేం కావాలి అని చెప్పి అడిగితే తను ఇవి పర్చేస్ చేయమంది తన కోసం. అందుకని ఇవి నేను తన కోసం తీసుకున్నాను. సో, ఐ కెనాట్ రివ్యూ ఇవి. ఎందుకంటే నేను యూజ్ చేయట్లే కాబట్టి. బట్ యాహ్! ఇది తనకి సెట్ అవుతుంది కాబట్టి ఇవి తను తీసుకుంది. అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసరికి దీని ప్రైస్ ఏమో 575 సేల్‌లో 472కొచ్చింది. దీని ప్రైస్ ఏమో 399 సేల్‌లో 335కొచ్చింది. సో, అలాగే ప్లమ్‌వి నేను ఎక్కువ పర్చేస్ చేసేసరికి వాళ్ళు నాకు ఈ ఫ్రీబీ కూడా ఇచ్చారు. ట్రావెల్ కిట్. సో, ఇది కూడా నాకు ట్రావెల్ పర్పస్‌కి యూజ్ అవ్వచ్చు. లైక్ దీంట్లో మనకి నార్మల్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ లైక్ ఏఎంకి కావాల్సినవన్నీ దీంట్లో ఉన్నాయి. అండ్ యాహ్! దట్స్ ఇట్ అబౌట్ మై నైకా హాల్. సో, మీరు ఈ నైకా హాల్‌లో ఏం పర్చేస్ చేశారో లైక్ ఐ మీన్ మీరు ఈ నైకా సేల్‌లో ఏం పర్చేస్ చేశారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నా ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి లైక్ వీటిలో మీకేమైనా రివ్యూస్ కావాలనిపిస్తే కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఇవి ట్రై చేసి లైక్ నాకెట్లా సెట్ అయిందో అని కూడా నేను రివ్యూ ఒక షార్ట్ వీడియో లాగా తీసి పెడతాను. సో, I hope you enjoyed watching this video. If you enjoyed this, please do like, share, comment, and don't forget to subscribe to my channel. I'll see you all in the next video. Until then, bye bye.